ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉందాం, మహమ్మారిని తరిమి కొడదామనే నినాదంతో డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి విజయ్ కామేశ్వరి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ వి కేశవరావు, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తిప్రియ మీడియాతో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, కావాలని అంటించుకుంటే వచ్చే వ్యాధి అన్నారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండడం వలన హెచ్ఐవి ఇతరులకు సోకదని తెలిపారు. కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి రాదని తెలిపారు. రక్తం మార్పు వలన హెచ్ఐవి సోకే అవకాశం ఉందని, ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వ్యక్తులు మందులు క్రమం తప్పకుండా వాడాలని, మనసు శాంతంగా ఉంచుకోవాలని, ఎటువంటి ఆందోళనకు గురవకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మరియు ప్రిన్సిపల్ మైసెల్ఫ్ కేశవరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు శ్రీ కాశీ విశ్వనాథం, శ్రీ శోభన్ బాబు, శ్రీ ఈజే డేనియల్ మరియు ఇతర అధ్యాపక మిత్రులు ర్యాలీగా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవానికి ప్రతీకగా ప్లే కార్డులతో స్లోగన్స్ ఇస్తూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ ఈ ర్యాలీ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి చేరుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బంది, హాస్పిటల్ వైద్యాధికారి శ్రీమతి కీర్తి మరియు ఇతర హాస్పిటల్ సిబ్బందితో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఉప్పాడ సెంటర్ వరకు ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ఎయిడ్స్ ర్యాలీలో భాగంగా ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి అనే రోగకారక వైరస్ ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఎయిడ్స్ వ్యాధికి నివారణ ఒకటే మార్గం, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని పిల్లలకు, పెద్దలకు కూడా అవగాహన కలిగించడం జరిగింది. ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుందంటే, పరీక్ష చేయకుండా ఒకరి రక్తాన్ని, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల రక్తాన్ని ఆపరేషన్ సందర్భంలో కానీ, వ్యాక్సిన్ జరిగినప్పుడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్ష చేయకుండా ఆపరేషన్ టైంలో కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల రక్తాన్ని ఎక్కించినట్లయితే ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి, విచ్చలవిడి శృంగారం, పరిస్థితులతో ఈ లైంగిక సంబంధాలను పెట్టుకున్నట్లయితే వాళ్ళ ద్వారా ఎయిడ్స్ సంక్రమించే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన కారణాలు తప్ప ఏ రకంగా కూడా ఎయిడ్స్ వ్యాధి మనకు సోకదు. దీని మీద అనేక అపోహలు ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు భోజనం చేసిన ప్లేట్లో మనం భోజనం చేయొచ్చు, అతను తాగిన మంచినీళ్ళు తాగిన గ్లాసులో మంచినీళ్ళు తాగొచ్చు, టీ తాగిన గ్లాసులో టీ తాగొచ్చు, వీటి వల్ల ఎయిడ్స్ వ్యాధి రాదు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎం కీర్తిప్రియ, చిన్నపిల్లల వైద్యురాలిని. ఇక్కడ పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్ కూడాను. ఈరోజు మన హాస్పిటల్లో వరల్డ్ ఎయిడ్స్ డే గురించి సంబంధించి ప్రోగ్రామ్ జరుగుతున్నది. డిసెంబర్ 1 ప్రతి సంవత్సరం కూడాను వరల్డ్ ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. దీంట్లో ముఖ్యంగా ఎందుకని ఈరోజు ఇలా చేసుకుంటున్నాము అంటే, అందరికీ అవగాహన కల్పించడం గురించి. అసలు ఎందుకు అనేది, ఈ హెచ్ఐవి అనేది ఎందువల్ల వస్తుంది, రాకుండా ఎలా చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. నేషనల్ వరల్డ్ ఎయిడ్స్ డే ఈరోజు, అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటుంది. అసలు ఏదైనా కానీ డిసీజ్ అనేది రాకుండా అరికట్టడమే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా అరికట్టడానికే మనం చూడాలి. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు వెంటనే మనకి ఏదైనా జ్వరం కానీ, ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే కూడా బయట కాకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకొని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముందు మన ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పౌష్టికాహారం తీసుకోవడం కానీ, వేరే వాళ్ళ నుంచి ఒకరికి మనకి ఇచ్చే జ్వరాలు కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి దగ్గు, జలుబు, రొప్ప ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లగాలో తిరగకూడదు, వేడి నీళ్ళు తీసుకోవాలి. అలాగే ఏ ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే దగ్గరున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించి పరీక్షలు చేయించుకోవాలి. మనకి ఏమైనా డౌట్ ఉంది, ఇంకా ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా హెచ్ఐవి ఎలాంటివి ఉన్నాయి అంటే కనుక, ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది, రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా దానికి అన్ని హాస్పిటల్లో కూడా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలోనూ అందుబాటులో ఉన్నాయి మనకి.
హెచ్ఐవి సంబంధించినవి కాదు, మిగతా అన్నిటికీ టీబీ సంబంధించినవి పరీక్షలు ఉన్నాయి. సో ఆ పరీక్ష తొందరగా చేయించుకొని ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవడం మంచిదని నేను చెప్తున్నాను. తర్వాత అలాగే హెచ్ఐవి వచ్చిన వాళ్ళకు కూడా అంటే రాకుండా మనం చూసుకోవచ్చు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా, వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా రాకుండా చేయొచ్చు. వచ్చిన తర్వాత ఏం చేయాలి? పేషెంట్లు కూడా వాళ్ళు భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి. అన్ని డిసీజెస్ లాగా ఇది కూడా ఒకటి అంతే. దాన్ని ఏదో ప్రమాదకరమైనది లాగా చూడదు. దాని అదేమి ప్రాణహాని జరిగేది కాదు. దానికి మందులు ఉన్నాయి. వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాదు. అలాగే వాళ్ళతోని ఉన్న కుటుంబ సభ్యులకు కూడాను ముట్టుకోవడం వలన, భోజనం చేయడం వలన, కలిసి ఒక ఇంటి దగ్గర ఉండడం వలన ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాదు. వాళ్ళకి హెచ్ఐవి రాదు.